తండ్రి అవ్వడం కష్టమే. ఎవరైతే ధూమపానం, సిగరెట్లు కావచ్చు, బీడీలు కావచ్చు, ఇవన్నీ వీటికి బానిస అయితే మాత్రము పిల్లలు పుట్టే అవకాశం లేదంట. వీర్య కణాల ఆకృతిని దెబ్బతీస్తున్న ధూమపానం నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్ల రీసెర్చ్లో వెల్లడి. బెంగళూరు గర్భగుడి ఐవీఎఫ్ సెంటర్లో 300 మందికి పైగా స్టడీ. పొగ తాగే వారిలో వీర్య కణాల తల, తోక భాగాల్లో లోపాలు. సిగరెట్ మానకుంటే ఐవీఎఫ్ చేయించిన ఫలితం ఉండదు. బెంగళూరులో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి రీసెర్చ్లో పెద్ద ఎత్తున ఈ పొగరాయిళ్ళు తండ్రులు అయ్యే అవకాశం కష్టం ఉన్నదని చెప్పి రిపోర్టును అయితే అందించడం జరిగింది. చూడొచ్చు. పొగ తాగుడు మానేస్తేనే సంతానలేమి సమస్య ఎదురైనప్పుడు కేవలం చికిత్స తీసుకోవడమే కాకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరమని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఐవీఎఫ్ లాంటి చికిత్సలకు వెళ్ళే పురుషులు ముందుగా ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. ఆసుపత్రుల్లో సంతానలేమికి చికిత్స అందించే సమయంలోనే పొగ తాగే అలవాటు ఉన్నవారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారు అలవాటు నుంచి బయటపడేలా చేయాలని ఈ నివేదికలో స్పష్టం చేశారు. తండ్రి కావాలనుకునే ప్రతి పురుషుడు తన ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలని, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు స్వస్తి పలకడమే సంతాన ప్రాప్తికి మొదటి మెట్టు అని పరిశోధకులు తేల్చి చెప్పారు. సిగరెట్, బీడీ కావచ్చు, ఇవన్నీ ఉంటే ఏం లేదు పిల్లలు పుట్టారని చెప్పి అధ్యయనాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. కౌంట్ ఉన్నా కానీ క్వాలిటీ లేకుండా పోతుందంట. ఇది సాక్షి పేపర్, ఇది వెలుగు పేపర్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం ఏముంది. అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు. కోహేడ సభలో సీఎం రేవంత్కు నాగలి బహుకరిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి. అభివృద్ధిని అష్టదరిద్రులు అడ్డుకుంటున్నారని చెప్పి నిన్న కోహేడ దగ్గర పండ్ల మార్కెట్కు భూమి పూజ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి పలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్ ఎయిర్పోర్టులు అక్కర్లేదట, ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. అభివృద్ధి నిరోధకాలకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయిన దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నాం. అసూయ ఉన్న వాళ్ళను పట్టించుకోనక్కర్లేదు. హరీష్, నీ దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కోహేడ సభలో రేవంత్. పండ్ల మార్కెట్ సమగ్ర సబ్ రిజిస్ట్రార్ కాంప్లెక్స్కు శంకుస్థాపన. అనుమతులు, నిధులు ఇవ్వకపోతే కిషన్ రెడ్డి పొలిమేర దాటారని వ్యాఖ్య. ఇట్లా ప్రతిపక్ష నాయకుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది.